హాయ్ అండి, నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో మా హోటల్లో వేసే మిర్చి బజ్జీ రెసిపీ చూపించమని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అడిగారండి. మరి మా గుంటూరు మిర్చి బజ్జీ ఎలా వేస్తాము ఏంటి అనేది చాలా క్లియర్గా మీకు మా వారి చేత చూపిస్తానండి. మా హోటల్లో ఎలా వేస్తారో అదే విధంగా మొత్తం పూర్తి ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దండి. వీడియో చివరి వరకు చూడండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పటికీ ఈ రోజుకి మన సబ్స్క్రైబర్స్ 700 అయ్యారండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కేజీ పిండి కలిపాడండి. చూస్తున్నారు కదా, 1 కేజీ పిండి వేశాడు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వామండి, అంటే కేజీ పిండికి 2 స్పూన్ల వాము, 1 స్పూను ఉప్పు అండి, అంటే ఫుల్గా 1 స్పూన్ ఉప్పు. అందులోకి ఒక అర టీ స్పూన్ కూడా చిన్నది, ఒక అర టీ స్పూను సోడా అనమాట. లేదంటే మీరు ఒక 2 చిటికెట్లు వేసుకోండి సోడా ఉప్పుని, సరిపోతుంది. అది చూస్తున్నారు కదా, అదండి. ఇప్పుడు దీన్ని వాటరు ఒకేసారి వేయకుండా వీడియోలో చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండి అనేది ఎక్కడ ఉండలనేది ఉండకూడదండి. బజ్జీకి మెయిన్ ప్రాసెస్ ఆ పిండేనండి. పిండి ఎంత చక్కగా కలిస్తే మనకి అంత బాగుంటాయి అన్నమాట బజ్జీలు. ఇంకోటి అంటే పిండి కలిపే విధానం కూడా ఉంటుందండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎలా కలుపుతున్నాడు, అది ఎట్లా ఉంది అని చెప్పేసి. చాలామంది ఏం చేస్తారంటే దోశ పిండిలాగా కలుపుతారండి. అది ఇట్లా తీసి ఇట్లా చూపించినప్పుడు అది ఇలా కారుతూ ఉంటుంది, అప్పుడు బజ్జీలు వేస్తారు. అట్లా వాటర్ ఎక్కువ వేసి వేయడం వల్ల కొంచెం సేపటికే బజ్జీ అనేది ఏమంటారు, కొంచెం గట్టిగా అట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయిల్ పీలుస్తుందండి, అంటే వాటర్ ఎక్కువ వేసాం కదా, దానివల్ల ఆయిల్ పీలుస్తుంది, క్రిస్పీనెస్ అనేది రాదండి. ఏంటి కాబట్టి ఇప్పుడు మీరు చూపించిన విధంగా బజ్జీ పిండిని కలుపుకోండి. మీకు ఈజీ ప్రాసెస్ చూస్తున్నారు కదా, చక్కగా అందులోనే మిరపకాయలు వేసుకొని అక్కడికక్కడ ఎలా వేస్తున్నాడో, నేను వీడియోనైతే ఫాస్ట్గా అనేది చేయలేదండి. అక్కడ ఎలా వేసాడో అలానే చూపిస్తున్నాను. ఈ విధంగా బజ్జీలు అనేవి వేసుకోవాలండి. చాలామంది ఏం చేస్తారంటే కారం అది ఇది అని చెప్తారండి. హోటల్స్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో కారం అనేది వేరండి, అది మెయిన్ పాయింట్. అన్నిట్లో మనం కారం వేసుకొని తింటే ఇంకా మిర్చి బజ్జీకి ఫ్లేవర్ ఏముంటుంది చెప్పండి. దేనిలో వేసుకోవాలో దానిలోనే వేసుకోవాలి. అంతేకాని ఉప్పు ఉంది, కారం ఉంది, మసాలాలు ఉన్నాయి మన ఇంట్లో అని చెప్పేసి అన్నిట్లో అన్నీ వేసేసుకోకూడదండి. అలా వేసుకుంటే ఆ మిర్చి బజ్జీ ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట. మనం మిర్చి బజ్జీ ఎందుకు తింటామండి, దాని ఫ్లేవర్ తెలియడానికే కదా. ఇప్పుడు ఆ శనగపిండిలో కారం అవన్నీ వేసేస్తే ఇంకా మనకు ఆ ఫ్లేవర్ ఎలా తెలుస్తుంది చెప్పండి. కాబట్టి దయచేసి మీరు ఆ శనగపిండిలో కలుపుకునేటప్పుడు కారం అనేది వేయొద్దండి. ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, ఏంటక్క వాము పిండిలో వేశారు మిరపకాయలో పెట్టలేదు అని. ఇవి వాము పెట్టే మిర్చి కాదండి, చాలా లాగా ఉంటాయి, లోపలంతా డొల్లు ఉంటుంది. దీనిలో పెట్టాలంటే ఇప్పుడు ఈ ఒక వాయికి వచ్చి ఒక అర కేజీ వాము పెట్టాలండి. అందుకు కాబట్టి అలా వాము అనేది పెట్టలేదండి. అందుకోసం అని చెప్పేసి పిండిలో వేశాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత ఏంటక్క పెట్టలేదు అని అడగొద్దు. చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉంటుందండి. మీరు ఒకసారి బజ్జీలు వేసి అవి మొత్తం కాలకుండానే మళ్ళీ తీసేసి మళ్ళీ వేశారు, అలా ఎందుకు చేస్తారు అని కొంతమందికి డౌట్ ఉంటుందండి. అది ఎందుకంటే ఇప్పుడు బజ్జీలన్నీ ఆ కళాయి నిండేంతవరకు మొత్తం వేసేసరికి ఆ స్టార్టింగ్ వేసినవి అనేది కాలిపోతాయండి, ఇప్పుడు వేసినవి అనేది పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక ఏంటంటే బజ్జీలు అనేవి ఒకేసారి వేయడం వల్ల ఎక్కువ అనేది పట్టదండి. మనకి బజ్జీ పర్ఫెక్ట్గా రావాలి, చక్కగా కాలాలి, అన్నీ ఈక్వల్ కలర్ రావాలి అంటే కనుక ఇప్పుడు చూస్తున్నారు కదా, అట్లా పట్టిన వరకు ఒక 30 బజ్జీలు 40 బజ్జీలు అట్లా వేసుకొని వాటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ రెండో వాయిలో కూడా అలానే వేసుకొని మొత్తం ఇప్పుడు ఆ వాయి అయిపోగానే అవి కూడా తీసి ఇందులో వేసుకుంటే మిర్చి బజ్జీ మొత్తం ఒకే కలర్ వస్తుంది. మళ్ళీ అన్నీ సమంగా వేగుతాయి అన్నమాట. చక్కగా మనకి ఎలా కావాలంటే అలా చక్కగా వస్తుంది పర్ఫెక్ట్గా మిర్చి బజ్జీ అనేది. అందుకు కాబట్టి హోటల్స్ వాళ్ళు అలా 2 సార్లుగా వేస్తారండి. మనం ఇంట్లో అంటే ఒక 10 బజ్జీలు 15 బజ్జీలు వేసుకుంటాం కాబట్టి ఆ ప్రాబ్లం అనేది అయితే ఏమీ ఉండదు. మనం అట్లానే ఒకేసారి వేసి కాల్చుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు.
హోటల్లో అంటే ఒక ఎక్కువ క్వాంటిటీ అనేది రావాలి కాబట్టి అట్లా 2 సార్లుగా వేస్తారండి. అంతే, ఇందులో ఇంకేం లేదు. చూశారు కదండి, అన్నీ ఒకే కలర్ ఉన్నాయి. ఎక్కడా కూడా ఒకటి ఒక కలరు ఇంకొకటి ఇంకొక కలర్ అనేది లేదండి. ఇలా వేసుకోవాలండి మిర్చి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా. ఇప్పుడు చూడండి ఫ్రై అయిపోయింది కదా బాగా. చూడండి ఎంత చక్కగా ఈక్వల్గా ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇంకొకటి ఏంటంటే మిర్చి బజ్జీ వేసేటప్పుడు మిరపకాయ అనేది హాఫ్ కనపడాలండి. అప్పుడు ఆ మిర్చి కొంచెం వేగి మనం అలా తింటుంటే అసలు ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే మొత్తం ముంచేసేసి వేసేస్తారండి. అప్పుడు లోపల మిరపకాయ పచ్చి పచ్చిగా ఉండిద్ది అనమాట. కాబట్టి మిర్చి బజ్జీ వేసుకునేటప్పుడు ఆయన చూపించి వేశారు చూసారు కదా, అదే విధంగా మీరు కూడా ఒక సైడ్కే పిండి రావాలి, ఇంకొక సైడ్కి పిండి ఉండకూడదు, అట్లా వేసుకోవాలండి. చూసారు కదండి మిర్చి బజ్జీ ఎలా వేయాలి ఏంటి మనకి ఎలా వచ్చినాయి అనేది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇదండి మిర్చి బజ్జీ అసలైన ప్రాసెస్ అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, అక్క మిర్చి బజ్జీలో ఏం పెట్టుకుంటారు అని చెప్పేసి అడిగారండి. మిర్చి బజ్జీలో మనం ఇంట్లో మామూలుగా అయితే ఒకప్పుడు మేము కూడా ఏం పెట్టేవాళ్ళం అంటే అండి, చక్కగా ఒక 3 స్పూన్ల వాము తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక చిటికెడు ఉప్పు అండి, ఎక్కువ కాదు చిటికెడు ఉప్పు వేసి అందులో 1 స్పూను 3 స్పూన్ల వాముకి 1 స్పూన్ శనగపిండి వేసి బాగా కలిపేసి మిర్చి బజ్జీని చీరి అందులో ఆ వాము ఆ శనగపిండి ఉప్పు కలిపిన మిశ్రమాన్ని పెట్టేసి బజ్జీ వేసుకునే వాళ్ళం అండి. అదండి ప్రాసెస్. ఇంకా అంతకు మించి ఏం పెట్టమండి. ఇప్పుడు వచ్చే ఈ మిరపకాయల వల్ల ఆ వాము అనేది మేము పెట్టట్లేదండి. సన్న మిరపకాయలు వస్తే మేము కంపల్సరీ వాము అనేది పెడతామండి. ఇదేనండి మిర్చి బజ్జీ ప్రాసెస్. అయితే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చేయడం కొంచెం లేట్ అయిందండి, ఏమీ అనుకోవద్దు. వీడియో అయితే తప్పకుండా చేసి చూపిస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.